ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి. బీసీలపై దాడి చేయడమే కాదు, రాష్ట్రం మొత్తం మీద బడుగు బలహీన వర్గాలపై దాడి చేసినట్టే అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. రాయచోటులో బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే వద్ద ప్రార్థనలు చేశాం, బీసీలపై దాడులకు తెగబడుతున్న కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ విన్నవించాము అని తెలిపారు. కూటమి నేతలు ప్రజా ఓటు బలం మీదనే గెలవాలి, కానీ బడుగు బలహీన వర్గాలపై దాడులకు పాల్పడి ప్రజల్లో భయభ్రాంతులు కలిగించి రిగ్గింగ్ యత్నాలతో గెలవాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి సంస్కృతి ప్రజలు సహించరు, ప్రజాబలంతోనే గెలవండి అంటూ సిబ్యాల విజయ్ భాస్కర్ కూటమి నాయకులను ఉద్దేశించి స్పష్టంగా హెచ్చరించారు. నిన్న పులివెందులో జరిగిన దాడి చాలా నీచమైన చర్య. ఇది చంద్రబాబు నాయుడు బీసీలు చట్టం తెస్తానని చెప్పి బీసీల పైన దాడులు చేసే మీద చట్టం తెచ్చాడు తప్ప బీసీల కోసం చట్టం తెచ్చించలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు బీసీలు నిన్ను నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి. మీరు ఏ పొద్దు నుంచి 14 నెలల గవర్నమెంట్ 14 నెలల నుంచి కూడా కేవలం బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ రోజైనా మాట మీద నిలబడ్డారా? బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు బీసీలను దాడులు చేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళను, చంపిన వాళ్ళ మీద చట్టాలు చేస్తున్నారు. మీరు 2 తూర్లు దాడి జరిగింది, ముందు రోజు దాడి జరిగింది, అరెస్ట్ చేయలే వాళ్ళను. నిన్న అదే పనిగా ఎమ్మెల్సీ పరామర్శ ఏదో ఇంటికి మాట్లాడాలి పోతే ఆయన ఇంటికి తరిమితడి పెట్రోల్ అయితే ఇనప రాడ్లు, కట్టెలు, రాళ్లతో తరిమితడి గొడ్డలతో దాడి చేయడం అంత అవసరమే వచ్చింది. కేవలం ఒక జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలు జరుగుతున్న కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసమే ఇంత చేయాల్సిన అవసరమే వచ్చింది. మీరు ప్రజలకు నిజంగా మేలు చేసి ఉంటే దేనికి భయపడుతున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళండి, అయ్యా మీకు చేసినా మేలు చేసినా మీరు ఓటు వేయండి అని అడగండి. ప్రజాబలం లేదు కాబట్టి